నాలుగోది ఎలక్ట్రానిక్ పాలసీ 40/2024-29 ఎలక్ట్రానిక్ పాలసీ 40/2024-29 ఇందులో రెండు ఉన్నాయి. ఐటీ పాలసీ ఉంది, ఎలక్ట్రానిక్ పాలసీ ఉంది. అంటే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ ఉంది, ఎలక్ట్రానిక్ పాలసీ ఉంది. అంటే ఎలక్ట్రానిక్ రంగంలోనే రెండు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేరు, ఐటీ వేరు, మన ఎలక్ట్రానిక్ వేరు. ఎలక్ట్రానిక్ కిందికి ఏమొస్తాయి, ఐటీ కిందికి ఏమొస్తాయి? కండక్టర్లు కానీ, సెమీ కండక్టర్లు కానీ, 5G టెక్నాలజీ కానీ, తర్వాత టెలిఫోన్ కానీ, ఇంకా సెమీ కండక్టర్స్ కానీ, చిప్స్ కానీ, ఇవన్నీ దేని కిందకి వస్తాయి? ఎలక్ట్రానిక్స్కి వస్తాయి. ఐటీ కిందకి మొత్తం సాఫ్ట్వేర్ రంగం వస్తుందండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద. అయితే ఇక్కడ ఐటీ పాలసీ తీసుకుంటే 2024-29 ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో ఐటీ రంగంలోకి 20,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలి. 20,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి ఐటీ రంగంలో 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈ రెండు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఐటీ పాలసీలో ఉన్న మెయిన్ పాయింట్లు రెండు. అంటే ఇప్పుడు చూడండి, 2024-29 మధ్య 20,000 కోట్ల పెట్టుబడులు ఐటీ రంగంలోకి అట్రాక్ట్ చేయాలి. ఐటీ రంగంలో అంటే దేంట్లో పెట్టుబడి పెట్టాలి? ఐటీ కంపెనీలు పెట్టాలి. టీసీఎస్ వాడు కానీ, ఇన్ఫోసిస్ వాడు కానీ, విప్రో వాడు కానీ, కాగ్నిజెంట్ వాడు కానీ, టెక్ మహేంద్ర వాడు కానీ, బెల్ వాడు కానీ, యాపిల్ కంపెనీ వాడు కానీ మన రాష్ట్రంలోకి రావాలి. వీళ్ళందరినీ రప్పియాలి 5 ఇయర్స్లో. వాళ్ళతోటి 8,000 కోట్ల పెట్టుబడులు పెట్టియాలి, 20,000 కోట్లు. మరి 20,000 కోట్లు ఐటీ రంగంలో పెట్టుబడి పోతే మరొక హైదరాబాద్, మరొక బెంగళూరు అయితే ఆంధ్రప్రదేశ్. ఇలా హైదరాబాద్ బతుకుతుందంటే దేని మీద? సాఫ్ట్వేర్ మీద. బెంగళూరు బతుకుతుందంటే దేని మీద? సాఫ్ట్వేర్. ఈ దేశంలోనే నెంబర్ 1 బెంగళూరు సాఫ్ట్వేర్లో. చూడండి, నీకు దేశం మొత్తం మీద ఐటీ 100% అంటే బెంగళూరే 30% ఐటీని ఎక్స్పోర్ట్ చేస్తుంది. సాఫ్ట్వేర్ అంటే బెంగళూరు, బెంగళూరు అంటే సాఫ్ట్వేర్. అందుకే చూడండి, మీకు దేశం నలుమూలల నుంచి మీకు విజయవాడ, విశాఖపట్నం, కడప, కర్నూలు, హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, ఎక్కడి నుంచి కూడా ఎక్కడికి బస్సులు ఉంటాయి? బెంగళూరుకి. అంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు బెంగళూరులో. మరి అది బాగా సాఫ్ట్వేర్ పరంగా బాగా అభివృద్ధి చెందింది. తర్వాత ఇవాళ సెకండ్ హైదరాబాద్ అండి సాఫ్ట్వేర్లో. మరి పూణే కాదు, చెన్నై కాదు, ముంబై కాదు. మరి సెకండ్ ప్లేస్ ఉందంటే హైదరాబాదు. ఒకప్పుడు సాఫ్ట్వేర్లో హైదరాబాద్ ఉందా? లేదు. ఈ మధ్యలో బాగా విస్తరించింది. ఎందుకు? చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టడం వల్ల. హైదరాబాద్ ఆయన హైటెక్ సిటీ కట్టగానే హైటెక్ సిటీ అంతా ఐటీ ప్రాంతం అయిపోయింది. కొండాపూరు, గచ్చిబౌలి, మాదాపూర్ అని. మరి ఏపీలో కూడా రేపు మొత్తం ఐటీ సన్ రైజ్ స్టేట్ చేస్తా అంటాడు ఏపీలో. సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మరి సన్ రైజ్ పరిశ్రమలు అంటే ఇవే. మరి రేపు ఏపీలో వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టాలి. అందుకే హిందూపురం దగ్గర కప్పలాల బొంద అని ఉంది. కప్పలాల బండ. విశాఖపట్నంలో టెక్కిలోడు కప్పలపాడు అని ఉంది. కప్పలపాడు విశాఖపట్నం దగ్గర.
ఇలాంటి ప్రాంతాలను కూడా ఐటీకి అనుకూలంగా గుర్తించారు. బెంగళూరు దగ్గర ఉంటుంది, హిందూపురం దాటినాక కప్పలాల బండ, ఆ ప్రాంతం అంతా ఐటీ పరిశ్రమలకు అనుకూలమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ అనౌన్స్ చేసింది. ఎందుకంటే బెంగళూరు ఆడికి జస్ట్ ఎంత ఒక 60-70 కిలోమీటర్లు, 2 నగరాలు దగ్గర ఉంటాయని. మరి మొత్తానికైతే ఇది అనుకుంటుంది. మరి ఇప్పుడు దీంట్లో మనకు విజయవాడ కూడా ఐటీకి ఒక టవర్ ఉంది, అలా ఎంత స్పేస్ ఉంది. విశాఖపట్నంలో మిలీనియం టవర్లో ఎన్ని చదరపు అడుగులు ఉంది, ఇంకా ఎన్ని చదరపు అడుగుల ఖాళీ ఉంది ప్లేసు. మరి తిరుపతిలో మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఉంది, అక్కడ ఐటీ పరిశ్రమలకు ఎన్ని ఎకరాల ఖాళీ స్థలం ఉంది. తర్వాత కడప జిల్లాలో కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ అని కడుతున్నారు. కడప జిల్లాలో కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్, అక్కడ ఎన్ని ఎకరాల ఖాళీ ప్రదేశం ఉంది. మరి అలా ఇప్పుడు ఐటీ పరిశ్రమలు స్థాపించడానికి ఆ ప్రదేశాలను గుర్తించారు. అంటే విశాఖపట్నంలో మిలీనియం టవర్ అని ఉంది. ఎక్కడ? విశాఖపట్నం మిలీనియం టవర్ అంటే ఏంటిది? టవర్ అంటే ఏదో టెలిఫోన్ టవర్ కాదు, బిల్డింగే ఒక టవర్. 3 లక్షల చదరపు అడుగులు ఉందంట మిలీనియం టవర్ విశాఖపట్నంలో. మరి అక్కడ మనకి ఇచ్చిన 3 లక్షల మిలీనియం అడుగుల్లో ఎంత స్పేస్ ఖాళీ ఉంది అంటే మనకు జనరల్గా ఇక్కడ 2,92,000 మనకు 2,90,000 ఖాళీ ఉందండి. ఇక్కడ ఆల్రెడీ ఉంది. విశాఖపట్నం మిలీనియం టవర్స్లో 3 లక్షల చదరపు అడుగులు ఉంటే 192,563 చదరపు అడుగుల ఫేస్ అంటే జాగా ఖాళీగా ఉంది. అందులో కొత్త ఐటీ కంపెనీలు అనుమతిస్తారట. ఇది అంటే మొత్తం ఉన్నది 3 లక్షల చదరపు అడుగుల స్థలం ఉంటే ఖాళీగా 192,563 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉందండి. ఇందులో ఐటీ పరిశ్రమలకు అనుమతించాలనేది మనకి ఈ పాలసీలో గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అదొకటి. నేను మీకు చెప్పిన విజయవాడలో ఏసీ అర్బన్ పార్క్లో 56,000 చదరపు అడుగులు ఖాళీగా ఉంది. అదంతా ఐటీ కంపెనీలకు కేటాయిస్తారట. ఇప్పుడు చెప్పండి, ఐటీ కంపెనీలకు కేటాయించే స్థలం ఎక్కడుంది? విశాఖపట్నంలో మిలీనియం టవర్స్లో ఇంత స్పేస్ ఖాళీగా ఉంది. ఇదంతా ఐటీ పరిశ్రమలకు కేటాయిస్తారు. విజయవాడలో ఏసీ అర్బన్ పార్క్ అని ఉంది. అక్కడ 56,000 చదరపు అడుగుల స్థలం ఉందంట. ఈ 56,000 చదరపు అడుగుల స్థలంలో కంపెనీలకు కేటాయించడానికి అందుబాటులో ఉందని ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఎవరైనా వచ్చి మీరు ఇళ్ళ పెట్టుకోవచ్చు అంటే ఆ నారాయణకో, ఇన్ఫోసిస్ నారాయణకో, విప్రో ఆయనకో, అజీజ్ ప్రేమ్జీకో, మరి టెక్ మహేంద్ర ఆయనకో, వాల్స్పార్గో ఆయనకో, తర్వాత బెల్ కంపెనీ అనుకో, డెల్ కంపెనీ అనుకో, హెచ్ఎస్బీసీ అనుకో, చాలా ఉన్నాయి కదా కంపెనీలు ఐటీ రంగంలో. కాగ్నిజెంట్ ఒకటి ఉంది కదా, ఇప్పుడు టీసీఎస్, వాళ్ళు వస్తే ఈ స్థలం వాళ్ళకి కేటాయిస్తారండి. మీకు ఎంత స్పేస్ కావాలంటే అంత స్పేస్. ఇక్కడ తిరుపతిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో 12 ఎకరాలు ఉంది. 12.87 ఎకరాలు వెసులుబాటు ఉంది ఇప్పుడు ఐటీ పరిశ్రమ పెట్టుకోవడానికి. అంత భూమి ఇంకా ఆల్రెడీ ఉంది అక్కడ, ఏం కట్టకుండా ఓపెన్గా ఉంది. ఆ 12 ఎకరాలు కూడా ఐటీ పరిశ్రమలు కేటాయిస్తామని ఈ పాలసీలో గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇంకా కడప జిల్లా కొప్పర్తిలో అక్కడ కూడా కండక్టర్లు తయారైతాయండి, ఎలక్ట్రానిక్. అందులో ఇంకా 207 ఎకరాల భూమి ఖాళీ ఉందంట. అంటే ఆల్రెడీ కడప జిల్లా కొప్పర్తిలో ఏముంది? ఈఎంసీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఉంది. అన్ని పరిశ్రమలు లాంచ్ అయినాయి. అలా దాదాపు 99% పూర్తయింది ఆ క్లస్టర్. ఇంకా లాంచ్ కాగా కూడా దాంట్లో ఆ క్లస్టర్లో ఎంత ప్లేస్ ఖాళీగా ఉంది? 207 ఎకరాలు ఉంది. 207 ఎకరాలంటే మామూలు కాదండి. నీకు ఒక ఐటీ కంపెనీ పెడితే ఎంత పెడతాడు? ఎంతలో పెడతాడు వాడు?
మీరు కొండాపూర్ మాదాపూర్ హైటెక్ సిటీ ఎప్పుడు పోలేదా? అక్కడ పోలేదు ఎప్పుడు కూడా. అయ్యో ఏముంది నాన్న, కాడ పోయి మెట్రో ఎక్కితే హైటెక్ సిటీ కాడ దిగుతుంది, మళ్ళీ ఆడెక్కితే ఇక్కడ దిగుతుంది. పోయి ఒకసారి చూసి వస్తే ఒక్కొక్క కంపెనీ ఎన్ని ఫ్లోర్లు ఉంటుంది అనేది తెలుస్తుంది. మా అంటే ఒకటి ఎకరంలో పెట్టినా చాలా పెద్దగా ఉంటుంది కంపెనీ. 1 ఎకరంలో ఒక కంపెనీ పెట్టినా ఒకటి 10 ఫ్లోర్లు కట్టిన అనుకో పైకి. మరి ఇక్కడ 207 కంపెనీలు కూడా వాలవచ్చు. 207 ఎకరాలు ఖాళీ ఉందండి. అంటే ఈడ 207 ఎకరాలు ఉంది, ఈడ 12 ఎకరాలు ఉంది, ఈడ ఆల్రెడీ కట్టి 56,000 స్క్వేర్ యార్డ్స్ ఉంది, ఇక్కడ 190,000 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇక్కడ జనరల్గా మరి ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీగా మనం చెప్పవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీగా మనం ఇది ఒక పాలసీగా మనం చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ మనకు ఎలక్ట్రానిక్ పాలసీ. ఇప్పుడు ఐటీ తర్వాత ఐటీలో బి, ఎలక్ట్రానిక్లో ఏ ఐటీ పాలసీ, బి ఎలక్ట్రానిక్ పాలసీ. ఫోర్ 2024-29. మరి ఇక్కడ ఏముంది మనకు 24-29 అంటే మన జనరల్గా ఒకసారి తీసుకుంటే ఇది ఇప్పుడు ఇది సేమ్ ఇక్కడ ఇది 5 లక్షల ఉద్యోగాలే. మెయిన్ 5 లక్షలు, అన్ని 5 లక్షలు, ఒక్క ఏది 3 లక్షలు ఉందంటే ఫుడ్ ప్రాసెసింగ్. 84,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలి ఎలక్ట్రానిక్ విధానంలోకి. 5 ఏళ్లలో 24 నుంచి 29 మధ్య 84,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలి. ప్లస్ 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. అయితే మెయిన్గా ఎలక్ట్రానిక్ పరిశ్రమ అంటే చాలా వస్తాయండి. ఇప్పుడు మనం సెల్లు, ఏంటిది సెల్ ఉంది, అది దేని కిందకి వస్తుంది? ల్యాప్టాప్ ఉంది, కంప్యూటర్ ఉంది, సెల్ ఉంది. ఎలక్ట్రికల్ పరిశ్రమ, ఎలక్ట్రానిక్ పరిశ్రమ? సెల్లు నాన్న నేను చెప్పేది. సెల్లు, ల్యాప్టాప్, కంప్యూటర్లు, ట్యాబులు ఇవన్నీ దేని కిందకి వస్తాయి? ఎలక్ట్రానిక్స్. ఫ్రిడ్జ్ ఉంది, ఫ్యాన్ ఉంది, టీవీ ఉంది, ఏంటిది? ఎలక్ట్రికల్. ఫ్యాను, రైస్ కుక్కర్ ఎలక్ట్రికల్. ఎలక్ట్రికల్కు ఎలక్ట్రానిక్ తేడా ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్ నడవాలంటే ఏముండాలి? ఇంటర్నెట్ ఉండాలి. సెల్లు తిరగాలంటే ఇంటర్నెట్ ఉండాలి. ల్యాప్టాప్ నడవాలి, ఇంటర్నెట్ ఉండాలి. ఇంటర్నెట్తో పాటు సెల్లు నడవాలంటే ఇంకేముండాలి? బ్యాటరీస్ ఉండాలి, సిమ్ ఉండాలి, ఇంకా ఇంకేముండాలి? సాఫ్ట్వేర్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అంటే ఎలక్ట్రానిక్ పరిశ్రమకు అనుబంధ పరిశ్రమలు ఏంటి? ఇంటర్నెట్. కానీ ఇంటర్నెట్ అనుబంధ పరిశ్రమే. 5G 4G టెక్నాలజీ అనుబంధ పరిశ్రమే. కండక్టర్ అనుబంధ పరిశ్రమే. సెమీ కండక్టర్ అనుబంధ పరిశ్రమలే. ఎన్ని ఎలక్ట్రానిక్ పరిశ్రమతో పాటు ఎన్ని అనుబంధ పరిశ్రమలను అభివృద్ధి చేసి మన రాష్ట్ర ఉత్పత్తి విలువను 4.2 లక్షల కోట్లు పెంచాలి అదనంగా. ఉత్పత్తి విలువ అదనంగా 4.2 లక్షల కోట్లు పెంచాలండి. అంటే ఇప్పుడు మనకు జిఎస్డిపి ఉన్నది కదా, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉంది కదా, స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇప్పుడున్న దానికంటే ఈ ఎలక్ట్రానిక్ పరిశ్రమను అభివృద్ధి చేయటం వల్ల ఎన్ని కోట్ల విలువ పెరగాలి? మీకు అర్థమైంది. ఇప్పుడు జిఎస్డిపి 17 సబ్సెక్టార్ నుంచి వస్తుంది, 17 సబ్ పార్ట్స్ వస్తుంది. 17 సబ్ పార్ట్స్ వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్ పరిశ్రమను అభివృద్ధి చేయటం వల్ల అదనంగా జిఎస్డిపి విలువను ఎన్ని లక్షల కోట్లు పెంచాలి? 4.2 లక్షల కోట్లు. ఎట్లా పెరుగుతుంది? మన దగ్గరే 5G సిమ్ములు తయారైనాయి అనుకోండి, మన దగ్గరే సెమీ కండక్టర్లు తయారైనాయి అనుకోండి, మన దగ్గరే చిప్స్ తయారైనాయి అనుకోండి, సిలికాన్ సిటీని చేయాలి ఏపీని.
మన దగ్గరే బ్యాటరీలు తయారైనవి అనుకోండి, ఇంకా మన దగ్గరే సెల్లులలో వాడే చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ తయారైనవి అనుకోండి, అవి మన రాష్ట్రం నుంచి మన దేశంలో ఇతర రాష్ట్రాలకు విదేశాలకు వాటిని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మన రాష్ట్ర జిఎస్డిపి ఏమవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అందుకే మెయిన్గా ఇప్పుడు ఉన్నదంతా కూడా యుగమంతా ఎలక్ట్రానిక్ యుగమే. సెల్లు లేని వాళ్ళు ఎవ్వరు లేరు, అవునా కాదా? మరి టీవీ లేనోడు ఎవరు లేడు ఇప్పుడు. అందుకే ఇప్పుడు ప్రతి మనిషి దగ్గర ఒక సెల్ ఉంది కాబట్టి, సెల్లులో రకరకాల స్పేర్ పార్ట్స్ వాడతాం కాబట్టి అలా ఎలక్ట్రానిక్ పరిశ్రమ బాగా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయాలంటే అంత ఈజీ కాదు. ఆ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే మనకు పెట్టుబడులు కావాలి. అందుకే ఎలక్ట్రానిక్ పరిశ్రమలోకి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలి? 84,000 కోట్లు ఆకర్షించి 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించి అదనంగా 4.2 లక్షల కోట్ల ఉత్పత్తిని, రాష్ట్ర ఉత్పత్తిని పెంచాలనేది ఈ ఎలక్ట్రానిక్ పాలసీలో ఉందండి. మరి ఇంకా మనం జనరల్గా మనం చూస్తే 200 కోట్ల స్థిర పెట్టుబడి పెడితే ఈ పరిశ్రమలో 75% కేంద్ర ప్రభుత్వమే ఆ పరిశ్రమకు రాయితీ ఇస్తుందండి. అంటే ఎవరైతే ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో పెడతారో 200 కోట్ల స్థిర పెట్టుబడి పెడితే కేంద్ర ప్రభుత్వమే 75% సబ్సిడీ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా భరించదు. ఇక ఆల్రెడీ 5 సంవత్సరాలు విద్యుత్ రాయితీ ₹1, యూనిట్కి ₹1. 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు రిజిస్ట్రేషన్ ఛార్జీ మినహాయింపు. ఐటీ పరిశ్రమ పెట్టే వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకు రిజిస్ట్రేషన్ ఛార్జీ మినహాయింపు, స్టాంపు డ్యూటీ మినహాయింపు, మిగతా వాళ్ళకి లేదు. అందుకే నరేంద్ర మోడీ ఒకటి తీసుకొచ్చిండండి, దాన్ని ఇక్కడ అప్లికేబుల్ చేస్తారు. ఏం తీసుకొచ్చిండంటే నరేంద్ర మోడీ స్టాండప్ ఇండియా అని తీసుకొచ్చాడు. చూడండి, స్టాండప్ ఇండియా అని ఒకటి తీసుకొచ్చిండు. స్టార్టప్ ఇండియా కాకుండా స్టాండప్ ఇండియా. ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ముందుకొచ్చి పరిశ్రమలు పెడతారో వాళ్ళకి రాయితీలు ఇస్తారు. అదే విధానాన్ని ఇక్కడ ఏపీలో అమలు చేస్తారు. అందుకే ఇక్కడ 2 కోట్ల పెట్టుబడి పెడితే 75% కేంద్రమే రాయితీ ఇస్తుంది ఎలక్ట్రానిక్ పరిశ్రమలో. 5 సంవత్సరాల వరకు విద్యుత్ రాయితీ ₹1 ఉంటుంది. 5 సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీలకు రిజిస్ట్రేషన్ ఛార్జీ మినహాయింపు ఉంటుంది. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీ మినహాయింపు ఉంటుంది. 200 కోట్ల పెట్టుబడి పెట్టిన వాళ్ళకు 25%, 200 కోట్ల లోపు 70% ఉంటే 200 కోట్ల లోపు పెట్టిన వాళ్ళకి, పైన పెట్టిన వాళ్ళకి 25% ఉంటుంది. అది కూడా 7 సంవత్సరాల వరకే. విద్యుత్, స్టాంపు డ్యూటీ, రాయితీ, జీఎస్టీ కూడా మినహాయింపు ఉంటుంది ఈ పరిశ్రమలో పెట్టిన వాళ్ళకి. ఇదేమో 200 కోట్ల లోపు. ఇది 200 కోట్లు దాటితే 25% రాయితీ. ఐటీ పరిశ్రమలో 200 కోట్ల పైగా పెట్టుబడి పెడితే 25% సబ్సిడీ 7 సంవత్సరాల వరకు ఇస్తుంది. కానీ 100% జీఎస్టీ ఉంటుంది, 100% స్టాంపు డ్యూటీ ఉంటుంది. ఇక్కడ జనరల్గా ఈ విద్యుత్ రాయితీ 30% రాయితీ 10 సమాన వాయిదాల్లో కేంద్రం చెల్లిస్తుంది. అంటే 10 నెలల్లో చెల్లిస్తుందండి ఈ విద్యుత్ శాతం రాయితీ. మరి ఇది 5,000 పైన కోట్ల పెట్టుబడి పెట్టిన వాళ్ళకు, మెగా పరిశ్రమలకైతే 40 నుండి 45%, భారీ పరిశ్రమలకైతే 35 నుండి 40%, ఉపభారీ పరిశ్రమలకైతే 30 నుండి 35% రాయితీ ఉంటుంది. ఇది ఇక్కడ 5,000 కోట్ల పైగా పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఈ విధంగా రాయితీలు ఉన్నాయి. కాబట్టి మనకి ఈ 3 ఎక్కువ చదవండి ఎలక్ట్రానిక్ పరిశ్రమలు. ఇది మరి ఇక్కడ ఈ 3 ఎలక్ట్రానిక్ పరిశ్రమలో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 5వది ప్రైవేట్ పార్కుల విధానం అన్నాం. నియోజకవర్గానికి ఏం చేయాలి? ఒక ప్రైవేట్ పార్క్ ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ పార్కులలో 4 రకాలు ఉంటాయి. ఒకటి నానో పార్కులు ఉంటాయి, ఒకటి ఎంఎస్ఎంఈ పార్కులు ఉంటాయి, ఒకటి పెద్ద పార్కులు ఉంటాయి, ఒకటి మెగా పార్కులు ఉంటాయి. అంటే ఈ పాలసీలన్నీ సక్సెస్ కావాలంటే పార్కులు ఉండాలి. అందుకే దానికి ఒక పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారు అంటే ప్రైవేటు పార్కు పాలసీ. ప్రైవేటు పార్కు పాలసీ ఇది 40/24/29 ఆల్రెడీ మీకు ఫస్ట్ చెప్పిన ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? 170. 175 ఎమ్మెల్యేలా ఎంపీలా అంటే ఎమ్మెల్యేలు,
175 నియోజకవర్గాల్లో 175 ప్రైవేట్ పార్కులను ఏర్పాటు చేయాలి. నానో పార్కు మినిమం 10 ఎకరాలు ఉంటుందండి. ఎంఎస్సిఎంఈ పార్కు 10 నుండి 100 ఎకరాలు ఉంటుందండి. బిగ్ పార్క్ 100 నుండి 1000 ఎకరాలు ఉంటుందండి. మెగా పార్కు 1000 ఎకరాల పైగా ఉంటుంది. ఇది అడుగుతారు మనకు. ఒక్కసారి నానో పార్క్ ఎంత? మినిమం 10 ఎకరాల లోపు. ఎంఎస్ఎంఈ పార్కు 10 నుండి 100 ఎకరాలు. బిగ్ పార్కు మెగా పార్కులు. బిగ్ పార్కు మెగా పార్కులు ఎంత? బిగ్ పార్కు 100 నుండి 1000 ఎకరాలు, మెగా పార్కు 1000 ఎకరాలు పైగా. అంటే మళ్ళీ పార్కులు అంటే ఏందో అనుకునేరు. ల్యాండ్ 10 ఎకరాల ల్యాండ్ కేటాయిస్తారు, చుట్టూ దానికి ఒక ఫినిషింగ్ ఉంటుంది, దాంట్లో ఇండస్ట్రీస్ పెట్టాలి వచ్చి. అల్ల అన్ని రకాలు ఏముంటాయి? ఫెసిలిటీస్ ఉంటాయి. అల్ల డ్రైనేజ్ ఉంటుంది, అలానే కరెంట్ ఉంటుంది, అలానే బ్యాంకింగ్ ఉంటుంది, అలానే విద్యుత్ ఉంటుంది, అలానే అంటే చిన్న చిన్న పార్కులు అన్నీ ఉండవండి. మళ్ళీ మీరు చిన్న చిన్న పార్కులు అన్ని వసతులు ఉంటాయంటే ఉండవు. 1000 ఎకరాల పైగున్న పార్కులోనే అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. 10 ఎకరాలలో నీకు అన్ని రకాల ఫెసిలిటీస్ అంటే పాఠశాలలు, యోగా సెంటర్లు, దానా సెంటర్లు, స్విమ్మింగ్ పూల్లు, పార్కులు, తర్వాత షాపింగ్ మాల్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, యూనివర్సిటీలు, ఫంక్షన్ హాల్లు ఇవన్నీ ఉండవు. ఇప్పుడు కొత్తగా వస్తున్న పెద్ద పెద్ద ఇంటిగ్రేటెడ్ పార్కులలోనే వరల్డ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. వరల్డ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అర్థం, ఒక 1000 ఎకరాలు ఉందనుకోండి పార్కు, ఒక 5 ఎకరాలు స్కూల్కి కేటాయిస్తాడు, ఒక 5 ఎకరాలు కాలేజీకి కేటాయిస్తాడు, ఒక 5 ఎకరాలు మెడిటేషన్ సెంటర్కి కేటాయిస్తాడు, ఓ 10 ఎకరాలు క్లబ్కి కేటాయిస్తాడు. అప్పటికి కూడా సరిపోదు అది. మెయిన్గా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లు అంటే ఇలాంటి పార్కులలో, మెగా పార్కులలో ఏర్పాటు చేస్తారు. మెగా పార్కులు అంటే మినిమం ఎంత? 1000 నుండి 1000 పైగా ఉంటుంది అది. ఇప్పుడు చూడు, 19,131 ఎకరాలు ఫార్మాసిటీ అని చెప్పిన హైదరాబాద్లో. 19,130 ఎకరాలంటే ఇక మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్ద పార్కు అది. దాంట్లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు ఉంటాయి. అంటే కార్మికుడు ఒక 6 లక్షల మంది కార్మికులు ఉండరనుకో, అలా పనిచేసేవాళ్ళు. 6 లక్షల మంది కార్మికులకు కావాల్సిన సదుపాయాలు అలా ఉంటాయి. వాళ్ళకు లైన్ వరుసగా ఏముంటాయి? వాళ్ళు ఉండటానికి క్వార్టర్స్ ఉంటాయి, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి స్కూళ్ళు ఉంటాయి, వాళ్ళ పిల్లలు కాలేజీకి వచ్చినప్పుడు కాలేజీలు ఉంటాయి, యూనివర్సిటీకి వచ్చినప్పుడు యూనివర్సిటీలు ఉంటాయి. మరి సాయంత్రం వాళ్ళ భార్య పిల్లలు సినిమా పోవడానికి మల్టీప్లెక్స్లు ఉంటాయి. సినిమా పైన ఉంటుంది, కింద బడల్ షాపులు ఉంటాయి, కిరాణా షాపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి సాయంత్రం రన్నింగ్ చేయడానికి ఓ 50 ఎకరాలు 100 ఎకరాలు పార్క్ ఉంటుంది. తర్వాత వాళ్ళు మళ్ళీ కొంచెం స్విమ్మింగ్ పూల్ చేయడానికి స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, కొంచెం ధ్యాన చేయడానికి యోగా సెంటర్స్ ఉంటాయి, ధ్యాన సెంటర్స్ ఉంటాయి, జిమ్ములు ఉంటాయి, రెస్టారెంట్లు ఉంటాయి అలానే. ఇంకా బ్యాడ్మింటన్ కోర్టు, క్రికెట్ కోర్టు ఇవన్నీ ఉంటాయి అలానే. అది నేను అదే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంత అనుకుంటారు మీరు? 8,000 ఎకరాలు అనుకుంటారా? ఏ 3,000 ఎకరాలు? 10,000 ఎకరాల పైన స్టీల్ ప్లాంట్ అది. మీరు 10,000 ఎకరాల పైన ఉంది ఆ స్టీల్ ప్లాంట్. అందుకే నరేంద్ర మోడీ దాన్ని అమ్మేస్తే బాగా డబ్బులు వస్తాయని చూస్తాను. మరి అలాంటి పార్కులు, ఇట్లాంటి పార్కులలో ఈ పార్క్ యొక్క కెపాసిటీని బట్టి ఫెసిలిటీస్ ఉంటాయి. ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఇక మనం బయటికి వెళ్ళవలసిన అవసరం లేదండి. అందుకే ఇప్పుడు ఈ నానో పార్కు చిన్నది 10 ఎకరాల లోపు ఉంటుంది. ఎంఎస్ఎంఈ పార్కు 10 నుండి 100 ఎకరాలు ఉంటుంది. బిగ్ పార్కులు 100 నుండి 1000 ఎకరాలు ఉంటాయి. మెగా పార్కులు 1000 ఎకరాలు పైగా ఉంటాయి.
మొత్తానికి ఈ 4 రకాల పార్కులను ఏం చేయాలంటే మెయిన్గా 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసి ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, ఎలక్ట్రిక్ పరిశ్రమలు, ఫార్మా పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు, ఏరోస్పేస్ పరిశ్రమలు, డిఫెన్స్ పరిశ్రమలు, ఆట బొమ్మల పరిశ్రమ, ఈ పార్కులో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలు ఏంటి అంటాడు. ఏంటి? ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఉంటాయి, ఆటో మొబైల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, ఆటో కంపోనెంట్స్ ఇండస్ట్రీస్ ఉంటాయి, డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఉంటాయి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ ఉంటాయి, ఫార్మా ఇండస్ట్రీస్ ఉంటాయి, ఆట బొమ్మల పరిశ్రమలు ఉంటాయి. ఈ పాలసీ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలు ఏంటి అనేది ఒకవేళ అడిగితే ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని పరిశ్రమలు ఉంటాయి. చూడండి, నేను చెప్పిన కదా, రక్షణ, ఏరోస్పేసు, ఎలక్ట్రానిక్, తోళ్ళు, బొమ్మలు, ఫార్మా, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్, వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, డ్రోన్లు, బయోటెక్నాలజీ, ఆక్వా, హార్టికల్చర్. ఈ పార్కులలో ఇన్ని రకాల పరిశ్రమలను ఏర్పాటు చేయబోతారండి. ఎన్ని రకాల పరిశ్రమలు? 11 రకాల ఇండస్ట్రీస్. నేను చెప్పిన కదా, హోటళ్ళు, పాఠశాలలు, షాపింగ్ మాల్స్ ఉంటాయి ఆ పార్కులలో. అది హోటల్స్, షాపింగ్ మాల్లు, పాఠశాలలు, యూనివర్సిటీలు, యోగా సెంటర్లు, మెగా పార్కులలో ఉంటాయి. ట్రేడ్ కేంద్రాలు, బిజినెస్ సెంటర్లు, శిక్షణ కేంద్రాలు, టెస్టింగ్ ల్యాబులు, ఇవన్నీ ఏ పార్కులు ఉంటాయంటే భారీ పార్కులలో ఉంటాయండి. అంటే మొత్తానికి మనకు ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకొచ్చిన విధానం ఏంటిది? ఇండస్ట్రియల్ పార్కులు. పార్కులు ఎన్ని రకాలని చెప్పిన? 4. నానో పార్కులు, ఎంఎస్ఎంఈ పార్కులు, భారీ పార్కులు, మెగా పార్కులు. ఈ పార్కులలో, ఈ 4 రకాల పార్కులలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 11 రకాల పరిశ్రమల్ని లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉంది. ఇది అదే ఆక్వా అగ్రి హార్టికల్చర్. ఆక్వా హార్టికల్చర్ అంటే, ఆక్వా అంటే రొయ్యల పరిశ్రమలు ఉంటాయి అలా. హార్టికల్చర్ అంటే పువ్వులు, పండ్లు, సుగంధ ద్రవ్యాల పరిశ్రమలు ఉంటాయండి. బయోటెక్నాలజీ అంటే బయోటెక్నాలజీ పరిశ్రమలు. బయోటెక్నాలజీ లేటెస్ట్గా వస్తుంది కదా, క్లోనింగ్ సంబంధించిన పరిశ్రమలు. తర్వాత రక్షణ, ఏరోస్పేస్ అంటే మీకు తెలుసు, డిఫెన్స్ ఇండస్ట్రీస్, డ్రోన్ల తయారీ, ఎలక్ట్రానిక్ వాహనాలు, ఈ వాహనాలు. తర్వాత రత్నాలు, ఆభరణాలు, జేమ్స్ అండ్ జ్యువెలరీస్, అండ్ లెదర్ అండ్ ఫుట్వేర్, లెదర్ ఇండస్ట్రీస్ అండ్ ఫుట్వేర్ ఇండస్ట్రీస్. మరి బొమ్మల తయారీ. ఏం బొమ్మలు? రకరకాల బొమ్మలు అండి, మ్యానుఫ్యాక్చరింగ్. అవి ఎందుకు అనుకునేరు? ఇవాళ మన రాష్ట్రం నుంచి అత్యధికంగా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కొండపల్లి బొమ్మలు, ఏటి కొప్పాక బొమ్మలు. దానివల్ల మనకేమొస్తుంది? ఫారెన్ ఇన్కమ్ వస్తుంది. ఎందుకు బొమ్మలు? ఎందుకంటే చాలామంది బొమ్మలు కొనుక్కునే పిచ్చి ఉంటుంది. ఈ మధ్యలో బొమ్మలు కొనుక్కోకుండా తెడ్బేరీలు ఎక్కువ కొనుక్కుంటారు. ఎంతైనా తెడ్బేరీ కంటే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు షోకేస్లో బొమ్మ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి. చూడండి, అందుకే బొమ్మల పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయాలి. అది కూడా లేటెస్ట్ ట్రెండ్. తర్వాత ఫార్మా మందులు, ఫార్మాస్యూటికల్, తర్వాత వస్త్రాలు, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఈ పార్కులలో ఎస్టాబ్లిష్ చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ఆ పాలసీ ఆంధ్రప్రదేశ్ పార్కుల విధానము 24-29 తీసుకొచ్చింది. ఇక దీని తర్వాత క్లీన్ ఎనర్జీ విధానం, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ. ఇది లాస్ట్ పాలసీ. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ.
402429. ఎందుకు ఈ పాలసీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే కొనసాగించగలిగే అభివృద్ధి ప్రక్రియలో భాగంగా, సుస్థిర అభివృద్ధి ప్రక్రియలో భాగంగా, అంటే సుస్థిర అభివృద్ధి ప్రక్రియలో భాగంగా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చిందని చెప్తున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్లో పుష్కలమైన సోలార్ విద్యుత్ ఉందండి. ఆంధ్రప్రదేశ్లో పవన విద్యుత్కు అనుకూలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో హైడ్రోజన్ విద్యుత్ అనుకూలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో పంపు స్టోరేజ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి కావాల్సినంత ప్లేస్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో బయోఫ్యూయల్ విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. అందుకే బయోఫ్యూయల్ విద్యుత్తును ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, హైడ్రోజన్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, పవన విద్యుత్తును ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, సోలార్ విద్యుత్తును ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, పంపు స్టోరేజ్ విద్యుత్తును ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిందే ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ. అంటే ఈ పాలసీ రావటం వల్ల ఏమైంది? కాలుష్యం తగ్గుతుంది. కాలుష్యం తగ్గుతుంది అంటే ఇప్పుడు కాలుష్యము తగ్గించటం దేంట్లో భాగము అంటే దీంట్లో ఒక భాగం. సుస్థిర అభివృద్ధిలో భాగం. సుస్థిర అభివృద్ధిలో భాగం అండి. కొనసాగించగలిగే అభివృద్ధి లక్ష్యాల్లో ఆంధ్రప్రదేశ్కి అంటూ ఒక ప్రత్యేక స్థానం భవిష్యత్తులో రావాలంటే ఇది కూడా ఒక లక్ష్యాన్ని సాధించాలి. అంటే కొనసాగించగలిగే అభివృద్ధిలో ఒక లక్ష్యం ఉండదు, 17 లక్ష్యాలు ఉంటాయి. ఇంకా 6 సంవత్సరాలు ఉంది కొనసాగించగలిగే అభివృద్ధి. 2030లో ఎండ్ అయిపోతుంది. మరి ఇప్పుడు మనం 25లో ఉన్నాం, ఇంకా 5 ఇయర్స్ ఉన్నది. మరి ఆ 5 ఇయర్స్ వరకన్నా మనం కొన్నిట్లో పేదరికాన్ని నిర్మూలించడం, లింగ సమానత్వం సాధించడం, ఆకలిని పారదోలటం, నాణ్యమైన విద్యను అందించడం, నాణ్యమైన వైద్యాన్ని అందించడం, ఆవిష్కరణలు చేయటం, ప్రపంచ శాంతి సౌభాగ్యము, సాగర జీవుల సంరక్షణ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నప్పుడు మరి గ్లోబల్ వార్మింగ్ని అరికట్టడం, ఎన్నిట్లో సక్సెస్ అయితేనే ఏపీకి ఒక ర్యాంక్ అంటూ ముందుకొస్తుంది. అందుకే ఆ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-29 మరి ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మరి దీని ఇంధన శాఖ ద్వారా ఈ పాలసీని అమలు చేస్తారు. కార్బన ఉద్గారాలను తగ్గించే ఉద్దేశంతో ఈ పాలసీ తీసుకొచ్చారు. కార్బన ఉద్గారాలను తగ్గించడమే ఈ పాలసీ యొక్క ఉద్దేశం. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ 4 టీలు 4 డీలతో ఈ పాలసీ వచ్చిందండి. క్లీన్ ఎనర్జీ పాలసీలో 4 టీలు ఏంది, 4 డీలు ఏంది అంటాడు. టీ అంటే ఏంది? ట్రెండ్, కొత్త ట్రెండ్. ఇంకో టీ అంటే ఏంది? టెక్నాలజీ. 4 టీలతో 4 డీలతో వచ్చింది ఈ పాలసీ. మరి 4 టీలు అంటే ఫస్ట్ టీ ఏం చెప్పిన? ట్రెండ్. మరి ఏం ట్రెండ్ అండి? కొత్త ట్రెండ్ ఏంటిది? కొత్త ట్రెండ్ ఏంది? హైడ్రోజన్తో కార్లు నడపాలి, ఎలక్ట్రాన్తో కార్లు నడపాలి, పవన విద్యుత్ వైపు రాష్ట్రం పోవాలి. అది ట్రెండ్. కొత్త టెక్నాలజీ. కొత్త టెక్నాలజీ కనిపెట్టాలి. ఆల్రెడీ జపాన్లో కనిపెట్టారు. జపాన్లో ఏం కనిపెట్టారు? హైడ్రోజన్ తోటి కార్లు నడుపుతాను. ఇంకా మన రాష్ట్రంలో నడవట్లే, మన దేశంలో నడవట్లే. ఈ హైడ్రోజన్ అంటే ఎట్ల నుంచి వస్తుంది? వాటర్లో ఏముంటుంది? హైడ్రోజన్ ఉంటుంది. వాటర్ నుంచి హైడ్రోజన్ తీసి కార్లో పోస్తే కారు వెళ్ళిపోతుంది. అదే వాటర్ నుంచి హైడ్రోజన్ తీస్తాడు వాడు. తీసి మనం పెట్రోల్ పోసే బదులు అది పోతాడు. పోతే కారు వెళ్ళిపోతూనే ఉంటుంది. దానివల్ల పెట్రోల్ పోస్తే పర్యావరణానికి హాని కలుగుతుంది, కానీ హైడ్రోజన్ పోస్తే పర్యావరణానికి హాని కలగదు. అందుకే అది ఆ టెక్నాలజీ అంటే టెక్నాలజీ,
ట్రెండ్, మరి జనరల్గా ఒక టీ అంటే టెక్నాలజీ, రెండో టీ అంటే ట్రెండ్, మూడోది ట్రాన్స్ఫర్మేషన్. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంది? ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంది? ఇప్పుడు టెక్నాలజీ, ట్రెండ్ అర్థమైంది మనకు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంది? షిఫ్ట్ అవటం, మనం కొత్త దానికి షిఫ్ట్ అవటం. మరి కొత్త ట్రేడ్ విధానాన్ని కనిపెట్టడం, కొత్త వ్యాపార విధానం. ఆ 4 టీలతో ఈ పాలసీ రూపొందించారు. మరి 4 డీలతో రూపొందించారు. 4D అంటే డీకార్బనైజేషన్, డీసెంట్రలైజేషన్, డిజిటలైజేషన్. డీకార్బనైజేషన్ అంటే ఫస్ట్ ఏంటిది? డీకార్బనైజేషన్ అంటే చూడండి, ఇక్కడ చెప్పిన కార్బన్ ఉద్గారాలు తగ్గించాలి అంటే డీకార్బనైజేషన్ చేయాలి. మనకు థర్మల్ ద్వారా ఏమైంది? ఎక్కువ బొగ్గు మండించడం వల్ల కార్బన్ వస్తుందని బయటికి. అందుకే మనం మ్యాక్సిమం థర్మల్ విద్యుత్కు స్వస్తి పలకాలి. ఆటోలలో, కార్లలో డీజిల్ పెట్రోల్కు స్వస్తి పలకాలి. డీకార్బనైజేషన్ విధానాన్ని అనుసరించాలి. మరి డెమోలైటైజేషన్ అంటే ఏంది? డెమోలైటైజేషన్, మరి డీసెంట్రలైజేషన్, డిజిటలైజేషన్ అని 4 విధానాలతో వచ్చింది ఈ పాలసీ. డిజిటలైజేషన్, డీసెంట్రలైజేషన్ అంటే తెలుసు, డిజిటలైజేషన్ అంటే తెలుసు. మరి డెమోలైటైజేషన్ అంటే ఏంది? ఇది ఇక్కడ చూడండి, డీకార్బనైజేషన్, డెమోలైటైజేషన్, డీసెంట్రలైజేషన్, డిజిటలైజేషన్ అనే 4 విధానాలతో ఈ పాలసీని తీసుకొచ్చారు. ఇది మనకి 2 ఇంపార్టెంట్, 4 టీలు, 4 డీలు. ఒకటి ట్రెండ్, టెక్నాలజీ, ట్రాన్స్ఫర్మేషన్, ట్రేడ్ విధానం. రెండో ట్రెండ్ డీకార్బనైజేషన్, డిమోటలైజేషన్, డీసెంట్రలైజేషన్, డిజిటలైజేషన్. డిజిటలైజేషన్ మనకు తెలుసు, డీసెంట్రలైజేషన్ తెలుసు. కానీ డైమోలైటైజేషన్ అంటే ఏంది? డీమోలైటైజేషన్ అంటే ఇక్కడ డీమోలైటైజేషన్ విధానాన్ని తీసుకురావాలి అంటే అర్థం ఏంటంటే, మెయిన్గా ఇక్కడ పంపు స్టోరేజ్ విద్యుత్ యూనిట్లను ఎక్కువ ప్రోత్సహించాలి. పంపు స్టోరేజ్ విద్యుత్ యూనిట్లను ఉంటాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో వాస్తవానికి పవన విద్యుత్కు, సోలార్ విద్యుత్కు, పంపు స్టోరేజ్ విద్యుత్ యూనిట్లకు అనుకూలమైన ప్రాంతాలుగా ఈ పాలసీ తీసుకురాకముందే 39 ప్రాంతాలని ఏపీలో గుర్తించారు. 39 ప్రాంతాలు గుర్తించారు. ఇది మరి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పాలసీ 25, 30 ఉంటుంది. 3 చదవండి. ఈ పాలసీలు ఏం లేవు. 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలి. ఏ పాలసీ? ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ. 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలి. 7.75 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్లస్ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఆదాయం 67,000 కోట్లు పెంచాలి. ఈ 3 ఈ పాలసీలో ముఖ్య అంశాలు. అంటే 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలి. ఇది మనకు హైడ్రోజన్ ఇంధనంలో కానీ, సోలార్లలో కానీ, పవన విద్యుత్తులో కానీ ఎవడైతే పెట్టుబడులు పెట్టడానికి వస్తారో వాళ్ళకు ఆ పెట్టుబడులు ఆకర్షించాలి. ఇప్పుడు సోలార్ పార్కులు ఉంటాయి, వాళ్ళు ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సోలార్ పార్కులలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు మనకు దాదాపు సోలార్ పార్కులు మీకు ఆల్రెడీ చెప్పిన 4 చోట్ల ఉన్నాయండి. పెద్ద పెద్ద సోలార్ పార్కులు గాలివీడులో కానీ, ఎస్పీ కుంట కానీ, గడివేములో కానీ, దోనకొండ దగ్గర కానీ, ప్రకాశం జిల్లా దోనకొండ దగ్గర ఒకటి, తర్వాత అన్నమయ్య జిల్లా గాలివీడు దగ్గర ఒకటి, తర్వాత సత్యసాయి జిల్లా ఎస్పీ కుంట కదిరి ప్రాంతంలో, కర్నూలు జిల్లా గడివేముల దగ్గర. అట్లా మన సోలార్ పార్కులు, ఆ సోలార్ పార్కులలో ఇన్వెస్ట్మెంట్ నువ్వు కూడా ఒక 100 ఎకరాల భూమి కొనుక్కొని నువ్వు కూడా అలా సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేసుకుని పెట్టుబడి పెడితే నీకు కూడా గవర్నమెంట్ ఏమిస్తుంది?
రాయితీలు ఇస్తుంది. నీ నుంచి కరెంట్ ఉత్పత్తి అయినాక కూడా కరెంట్ గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది. అది అంటే ఇది మెయిన్గా 7,75,000 మందికి ఉపాధి కల్పించాలి. 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఆదాయం అంటే 67,000 కోట్లు పెంచాలండి. అయితే ఇక్కడ దీనికి ఒక కార్యాచరణ తయారు చేసారు. ఎంత అంటే ఆల్రెడీ మీకు చెప్పిన ఈ సోలార్ విద్యుత్కు పవన విద్యుత్కు 39 ప్రాంతాలు గుర్తించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది 39 ప్రాంతాలు. అయితే మనకు మెయిన్గా ఈ పాలసీ కింద 38,500 మెగావాట్లు సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలి. సోలార్ విద్యుత్తును 74,900 మెగావాట్లు పవన విద్యుత్తును ఉత్పత్తి చేయాలి. పవన విద్యుత్ ఇక్కడ 38,500 మెగావాట్లు సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలి. 74,900 మెగావాట్లు పవన విద్యుత్తును ఉత్పత్తి చేయాలి. అంటే పంపు స్టోరేజ్ ప్రాజెక్టులు అంటే ఏంటి? పంపు స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి 43,896 మెగావాట్లు ఉత్పత్తి చేయాలి. అంటే ఏంది ఇది? పంపు స్టోరేజ్ ప్రాజెక్టులు అంటే ఏంటిది అంటే విద్యుత్తును నిల్వ చేసే కేంద్రాలండి. విద్యుత్తును స్టోర్ చేసే కేంద్రాలను పంపు స్టోరేజీ అంటారు. అయితే వాటిని మొత్తం ఆంధ్రప్రదేశ్లో పంపు స్టోరేజ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసి 43,896 మెగావాట్ల కరెంటును ఆపుకోవాలి. అంటే మీకు ఇప్పుడు అర్థం కాలే. ఇప్పుడు కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అయిన తర్వాత దాన్ని మనం స్టోర్ చేసుకోకపోతే భవిష్యత్తులో ఏమైంది? కరెంటు కొరత ఏర్పడుతుంది, పవర్ సమస్య ఏర్పడుతుంది. మనం పవన విద్యుత్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది, పంక తిరుగుతూ ఉంటుంది, తిరిగి కొద్దీ ఉత్పత్తి అయిన దాన్ని మనం ఏం చేసుకోవాలి? వాడుకొని మిగిలిన దాన్ని ఏం చేయాలి? స్టోర్ చేసుకోవాలి. ఆ స్టోరేజ్ యూనిట్లు కట్టుకోవాలి. ఆ స్టోరేజ్ యూనిట్లు కట్టుకొని ఆ పంపు స్టోరేజ్ యూనిట్లలో 43,896 మెగావాట్ల కరెంటును స్టోర్ చేసుకోవాలి. ఇంకా మనకు 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలి. 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలి. గ్రీన్ హైడ్రోజన్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యం మన ప్రభుత్వం పెట్టుకుంది. తర్వాత బ్యాటరీ స్టోరేజ్ ద్వారా 25,000 మెగావాట్లు బ్యాటరీ స్టోరేజ్ ద్వారా 25,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలనేది మన ప్రభుత్వం ఈ క్లీన్ ఎనర్జీ పాలసీలో ఉంది. బ్యాటరీ స్టోరేజ్ అంటే ఏంది? ఇప్పుడు బ్యాటరీ స్టోరేజ్ విధానం ద్వారా 25,000 మెగావాట్ల విద్యుత్ నిల్వ ప్రాజెక్టులు అంటే మనం నిల్వ ప్రాజెక్టులు అంటాడు. అంటే బ్యాటరీలలో అంటే స్టోర్ చేసుకునే ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకోవాలి. గిడ్లు ఇప్పుడు మనం ఇన్వర్టర్లో విద్యుత్ ఎట్లా స్టోర్ చేసుకుంటామో అట్లా బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకొని 25,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు కట్టుకోవాలి అనేది ఈ పాలసీలో ఉంది. లాస్ట్ ఏంటంటే రోజుకు 10,000 టన్నుల బయోఫ్యూయల్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలి. రోజుకు 10,000 టన్నుల బయోఫ్యూయల్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలనేది ఈ పాలసీలో ఉంది. మనం ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 6 పాలసీలు మనం చదివినాం. మరి నిన్న కొన్ని పాలసీలు చదివినాం, ఒక 5-6 పాలసీలు. ఇప్పుడు మనకు పాలసీలు ఒక టెక్స్టైల్ పాలసీ అని ఉంది. అది అయిపోయిన తర్వాత మనకు శ్వేతపత్రాలు స్టార్ట్ అవుతాయి. శ్వేతపత్రాలు కూడా చాలా డేటా ఉంటుంది. మెయిన్ పాయింట్లే చదవాలి.